హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే స్టూడియో. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలకి హెయిర్ షార్ట్గా ఉంటుంది కదా, దాన్ని మనం లెంత్ చేసుకోవడానికి అండ్ చాలా థిన్గా ఉన్న హెయిర్ని థిక్గా చేసుకోవడానికి మనకు ఒక బెస్ట్ సొల్యూషన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అదేంటో కాదండి, మైక్రోరింగ్ హెయిర్ ఎక్స్టెన్షన్. వీటిని మనం మైక్రోరింగ్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అంటాము. ఇది నార్మల్గా మనకు 20 ఇంచెస్ ఉంది. చూసారు కదా, మన ముందు ఒక క్లయింట్ ఉన్నారు. తన హెయిర్ అయితే చాలా షార్ట్గా ఉంది. తన షార్ట్ హెయిర్ని లెంత్ హెయిర్ చేసుకోవడం కోసం ఈ మైక్రోరింగ్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ని మన దగ్గర తీసుకున్నారు. ఇది 20 ఇంచెస్ ఉంటుంది. మనకు నార్మల్గా ఇక్కడ వరకు లెంత్ వస్తుంది. ఇదేంటంటే మనకు 2 to 3 అవర్స్లో ప్రాసెస్ అనేది అయిపోతుంది. ఎవరైతే షార్ట్ టైం పీరియడ్లో లాంగ్ హెయిర్ లెంత్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది బెస్ట్ సొల్యూషన్ అండి. ఈ మైక్రోరింగ్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ని మనం క్లయింట్కి ఫిక్స్ చేద్దాం. అది ప్రాసెస్ ఏంటో మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చూసారు కదండి, తన హెయిర్ అంతా మనం లీవ్ చేసి మనం పార్టిషన్ వైజ్గా తీసుకొని ఒక్కొక్క రింగ్ని, మన ఒరిజినల్ హెయిర్ ఉంటుంది కదా, ఈ ఒరిజినల్ హెయిర్కి ఇవి రింగ్స్ అండి. ఇవి చూడండి, ఈ రింగ్స్ని మనం హెయిర్కి అటాచ్ చేసి మిషన్ తోటి ఫిక్స్ చేస్తున్నాడు. చూడండి, ఇట్లా మనకు హెడ్ ఎంత ఉందో అట్లా 2-3 స్టెప్స్ క్లయింట్కి ఏ విధంగా అయితే కావాలో ఇయర్ నుంచి ఇయర్ వరకు మనకు స్టెప్ వైజ్గా లైన్కి ఎన్ని వస్తాయో చూసి ఫిక్స్ చేస్తారు. అట్లా మనం హెయిర్ ఆ రింగ్లో పెట్టేసి బయటికి తీసేసి ఆ మిషన్ తోటి టైట్గా ఫిక్స్ చేస్తారు. ఇది చేయించుకుంటే మనము ఒక 3-4 మంత్స్కి ఒకసారి సర్వీస్కి రావాల్సి ఉంటుంది. సర్వీస్ ఎందుకు అంటే, ఇప్పుడు మనం ఈ ఒరిజినల్ హెయిర్తో పాటు కలిపి ఫిక్స్ చేస్తాం కదా, ఈ ఒరిజినల్ హెయిర్ గ్రోత్ అవుతూ ఉంటే ఈ రింగ్ అనేది డౌన్ అవుతుంది అనమాట. అప్పుడు బయటకు కనిపిస్తుంది. మనము ఈ రింగ్ కనిపించినప్పుడు మనం అప్పుడు సర్వీస్కి వచ్చి చేయించుకుంటే మళ్ళీ హెయిర్ అంతా లీవ్ చేసి ఈ పాత రింగ్స్ని రిమూవ్ చేసేసి మళ్ళీ కొత్త రింగ్ పెట్టి ఫిక్స్ చేస్తారు. చూసారు కదండి, ఆల్మోస్ట్ ఒక 1 లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ హెయిర్ అనేది మళ్ళీ కిందికి తీసేసుకొని నెక్స్ట్ సెకండ్ లైన్ అనేది మళ్ళీ రింగ్స్ తోటి ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇలా స్టెప్ వైజ్గా చేయడం జరుగుతుంది. నార్మల్గా మనం ఈ ఐ టిప్స్ అనేవి మనము ఒక 100 స్టాండ్స్ పెట్టుకుంటే మనకు మినిమం వాల్యూమ్ అనేది కొంచెం మందంగా అనిపిస్తుంది. 100 స్టాండ్స్ పెట్టుకుంటే మంచిగా వాల్యూమ్. క్లయింట్ అయితే 20 ఇంచెస్ లెంత్ అనేది చూస్ చేసుకున్నారు. అట్లా మనకి డిఫరెంట్, కొంతమందికి షార్ట్ హెయిరే కావాలని ఉంటుంది, కొంతమందికి లెంత్ హెయిరే కావాలని ఉంటుంది. అట్లా 16 ఇంచెస్ నుంచి మనకు స్టార్ట్ అవుతాయి అన్నమాట. అట్లా లెంత్ వైజ్ ప్రైస్ కూడా మనకు డిపెండ్ అయి ఉంటుంది. రీజనబుల్ అఫోర్డబుల్ ప్రైస్లోనే మనకు కలిగి ఉండడం జరుగుతుంది. ఇదంతా కూడా ఒరిజినల్ హ్యూమన్ హెయిర్తో తయారు చేస్తాం కాబట్టి మనము ఒరిజినల్ హెయిర్ని ఎలా ట్రీట్ చేస్తామో సేమ్ అలానే షాంపూ అయినా కండిషనర్ అయినా కేవలం ఓన్లీ ఆయిల్ అనేది పెట్టుకోవద్దు. ఆయిల్ అనేది ఇక్కడ ఒక స్కాల్ప్కి ఒక్కదానికి పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ పెట్టుకుంటే ఏంటంటే మనకు గమ్ అనేది లూజ్ అయ్యి సర్వీస్కి అనేది తొందరగా రావడం జరుగుతుంది కాబట్టి ఆయిల్ అవసరం లేదు. ఇక్కడ సర్వీస్కి వచ్చినప్పుడు మంచిగా ఆయిల్ మసాజ్ చేసి హెడ్ వాష్ చేసేసి మళ్ళీ న్యూ రింగ్స్ పెట్టి ఫిక్స్ చేస్తారు కాబట్టి ఆయిల్ అయితే అవసరం లేదు. ఓన్లీ స్కాల్ప్ మటుకు ఆయిల్ అనేది పెట్టుకోండి. ఇప్పుడు 1 లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, మళ్ళీ సెకండ్ లేయర్ ఎలా ఫిక్స్ చేస్తారో చూడండి ఒకసారి. తన ఒరిజినల్ హెయిర్తో పాటు మిక్స్ అయింది. చూడండి ఎంత న్యాచురల్గా ఉందో.
చూసారు కదండి, ప్రాసెస్ అయితే అయిపోయింది. ఫస్ట్ తనకి ఇంత షార్ట్ ఉండే హెయిర్ ఇప్పుడు చూడండి తను 20 ఇంచెస్ ఎక్స్టెన్షన్ ఫిక్స్ చేయించుకున్నారు. లెంత్ అయితే గమనించండి, అసలు ఏమాత్రము ఎక్స్టెన్షన్స్ పెట్టుకున్నట్టుగా అయితే లేదు. తన ఒరిజినల్ హెయిర్లో మిక్స్ అయిపోయినట్టుగా ఉంది. చూడండి ఎంత న్యాచురల్గా ఉంది. చూసారు కదండి, ఇలా మైక్రోరింగ్ హెయిర్ ఎక్స్టెన్షన్సే కాకుండా మన దగ్గర టాపర్స్, ఫుల్ విగ్స్, క్లిప్ ఎక్స్టెన్షన్స్, ఇట్లా డిఫరెంట్ లేడీస్కి ఏ విధంగా అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్ని రకాల ఎక్స్టెన్షన్స్ అయితే మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.